వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కెల్లిదండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతులను ఉప ముఖ్యమంత్రి ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం ఇచ్చి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం మురళీ నాయక్ స్వగ్రామానికి కిల్లితండ గ్రామానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ మేరకు నివాళులర్పించారు. ఇక ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఎంపీ బీకే పార్సారథి తదితరులు వచ్చారు. అలాగే ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రజా నాయకులు మురళీ నాయక్ అంత్యక్రియలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను,